ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఉద్దేశం ఏంటంటే గతంలో మనకి ఒక్కొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ ఉండేది. అయితే వాటిలో చాలా వరకు అద్దె భవనాల్లో కూడా నడుస్తున్నాయి సరైన వస్తువులు లేక. ఎప్పుడైతే స్ట్రెంత్ తక్కువ ఉంటుందో ఒక 600 దాకా ఉంది ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ ఇంచుమించుగా. అంత ఎక్కువ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అయితే అక్కడ ఇవ్వలేము. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ ఒక క్యాంపస్ లోకి తీసుకొస్తే కనుక వాళ్ళకి మంచి ఎకడమిక్ ఎడ్యుకేషన్ తో పాటుగా అదర్ కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సంకల్పం చేసి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒకటి స్థాపించాలనేది పెట్టుకున్నారు. ప్రస్తుతానికి దాదాపు 75 స్కూల్స్ వరకు రెడీగా ఉన్నాయి. మనకి సైట్లన్నీ రెడీ అయిపోయి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దశలో ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్న మోడల్ అయితే మధుర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇది 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబోతున్నాం. దీనిలో విత్ హాస్టల్స్, అకాడమిక్ బ్లాక్స్, తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి, వేరియస్ కోర్ట్స్ ఉంటాయి, అన్ని క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది, రకరకాల స్పోర్ట్స్ కోర్ట్స్ ఉన్నాయి. చాలా ఒక యూనివర్సిటీ లాగా ఇంచుమించుగా ఇది 5వ తరగతి నుంచి 12th క్లాస్ దాకా ఉంటుంది మనకి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అయితే కనుక స్టూడెంట్స్ దీనిలో ఎక్స్పీరియన్స్ చేస్తారు. తర్వాత మంచి డైనింగ్ హాల్, కిచెన్, ఫుడ్ అన్ని ఇంకా అన్ని రకాలుగాను కూడా విద్యార్థులకి చాలా మంచి వసతి లభిస్తుంది ఇక్కడ.